తమిళనాడులోని విరుదునగర్లో జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి దాదాపు 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సత్తూరు సమీపంలోని ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో కార్మికులు బాణాసంచా తయారీ నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రసాయనాలు మిక్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల వరుస పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. పేలుడు దాటికి ఫ్యాక్టరీలోని సుమారు 10 గదులకు పైగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మరణించిన వారిలో మహిళా కార్మికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాణాసంచా పరిశ్రమకు కేంద్రమైన విరుదునగర్, శివకాశి ప్రాంతాలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘించే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని మా తమిళనాడు ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, అసలేం జరిగింది? తమిళనాడులో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా విషాదం చేసేసింది చెప్పాలి. అయితే టపాకాయల ఫ్యాక్టరీలో అగ్గి సంభవించడంతో అయితే వరుసకు ఉన్నటువంటి 5 గదులు ఒక్కసారిగా బాణసంచా పేలడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్లయితే తాజాగా సమాచారం అందుతుంది. ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది మృతి చెందగా అయితే సుమారు 30 మంది వరకు కార్మికులకు గాయాలైనట్లయితే తెలుస్తుంది. ఈ ప్రమాదం దాటికి అయితే మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా పడిపోవడంతో ఎవరు మృతి చెందారు అన్న వాళ్ళ వివరాలు గుర్తించడానికి కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అయితే విరుదునగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అదే మృతి చెందిన వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్టుమార్టం నిమిత్తం అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి తెలుస్తుంది. ఈ ప్రమాదం ఘటనలో చూస్తూ ఇటీవలే వారం వ్యవధిలోనే సుమారు ఈ ప్రమాదాల ఘటనలో సుమారు 30 మంది మృతి చెందడం పైన తమిళనాడు ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. అయితే ఎలాంటి అనుమతులు లేని టపాకాయల ఫ్యాక్టరీలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అయితే ఇప్పటికీ ఆదేశించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ జరిగినటువంటి ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా మృతి చెందడంతో అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ మృతులకు అయితే సంతాపం తెలిపారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పరిస్థితి నెలకొంది. మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూడా తమిళనాడు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి అధికారులకి తెలుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా అయితే ఈ నెల 23వ తేదీ తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఆ రోజు సెలవు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అయితే ముందస్తుగా ఇవాళ ఆదివారం అయినప్పుడు సెలవు దినం అయినప్పటికీ కూడా అయితే కార్మికుల ద్వారా ఇవాళ పని అక్కడ ఏదైతే ఏర్పాటు చేసినారో ఆ టపాకాయల ఫ్యాక్టరీలో అయితే విధులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఒక గదిలో ఏర్పడినటువంటి అయితే టపాకాయలు తయారు చేసే సమయంలో అయితే ఒకసారి కెమికల్స్ కలిపే సమయంలో ఒక్కసారిగా ఏర్పడినటువంటి నిప్పురవ్వలు పెద్ద ప్రమాదానికి దారితీసింది. అయితే ఒక్కసారిగా ఏర్పడినటువంటి నిప్పురవ్వలతో చుట్టుపక్కల ఉన్నటువంటి గదులకు కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీ శబ్దాలతో అయితే టపాకాయలు గోడౌన్లో పేలడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడ అయితే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వారిని కూడా సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్లు తాజాగా సమాచారం అందుతుంది. అయితే 30 మందికి పైగా గాయపడిన వారు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అక్కడ ఒక విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి అని చెప్పి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుస్తుంది మనకు. అయితే